మనం గోల్డ్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంక్‌కెళ్ళి మన దగ్గర ఉన్న గోల్డ్ పెడతాం కదా! దాంట్లో గోల్డ్ 22 కేటీ, 18 కేటీ అండ్ 14 కేటీ అని ఇలా డిఫరెంట్ క్యారెట్స్ ఉన్న గోల్డ్ ఉంటుంది. దీనిలో ఏంటంటే బ్యాంక్‌లో 22 కేటీని, 18 కేటీని తీసుకుంటారు. వాటినే కన్సిడర్ చేస్తారు. అండ్ 14 కేటీ అనేది గోల్డే, బట్ దానిలో గోల్డ్ వచ్చేసి మీకు 50% మాత్రమే గోల్డ్ ఉంటుంది. కాబట్టి దాన్ని బ్యాంక్లో లోన్గా కన్సిడర్ చేయరు. లోన్ పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ గోల్డ్ని తీసుకోరు. అండ్ గోల్డ్ తీసుకునేటప్పుడు మనకి ఇట్లాగా స్టోన్ వర్క్ ఎక్కువ ఉందనుకోండి, ఈ జ్యువెలరీని కూడా కన్సిడర్ చేయరు. ఈవెన్ ఇది 22 కేటీ అయినా సరే. అండ్ 18 కేటీ 22 కేటీలో ఒకవేళ మీకున్న జ్యువెలరీ డైమండ్స్ అయి ఉన్నట్లయితే కనుక మీకు డైమండ్కి సంబంధించి ఎలాంటి గోల్డ్ అనేది రాదు. డైమండ్ జ్యువెలరీ అయితే దానికి బ్యాంక్లో వాల్యూవర్స్ ఏంటంటే వాళ్ళు గోల్డ్ని ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు కొంత అమౌంట్ వెయిట్ గోల్డ్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆ గోల్డ్ వెయిట్కి మాత్రమే, అది 18 కేటీ ఆర్ 22 కేటీ అయితే, ఈవెన్ అది డైమండ్ జ్యువెలరీ అయినా కూడా ఓన్లీ గోల్డ్కి ఎంత వెయిట్ అయితే వాళ్ళు ఇస్తారో, ఎస్టిమేషన్ వేస్తారో, అది మన ఇన్వాయిస్లో ఉన్న గోల్డ్ వెయిట్ కన్సిడర్ చేయరు. అక్కడున్న వాల్యూవరు తను ఒక ఎస్టిమేషన్ని వేసి ఆ గోల్డ్ యొక్క వెయిట్కి మాత్రం ఆ రోజున్న ప్రైస్కి బ్యాంక్ నామ్స్ని బట్టి మనకి లోన్ అనేది ఇస్తారు. సో మీరు గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి, ఎలా ఈ గోల్డ్ నాకు ఎలాంటి అవసరం లేదు, ఇది నేను జస్ట్ వేర్ చేస్తాను అనుకున్నప్పుడు మీరు ఇలా బీడ్స్ డిజైన్కి వెళ్ళిపోవచ్చు. నాకు ఎప్పుడైనా అవసరం ఉంది అంటే ఆ గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీగా మీరు 22 కేటీ కానీ 18 కేటీ కానీ తీసుకోండి. అండ్ గోల్డ్ కాంపోనెంట్ ఎక్కువ కనిపించేలాగా కన్సిడర్ చేయండి. సో డైమండ్ జ్యువెలరీకి వెళ్ళేటప్పుడు కాస్త ఆలోచించండి, ఎందుకంటే ఇది లగ్జరీ కదా. ఆ గోల్డ్ జ్యువెలరీ మనకి ఇంకా అవసరపడకూడదు. దాన్ని బ్యాంక్లో పెట్టి అది డబ్బు తెచ్చి మనం ఏదైనా దాని మీద ఇన్వెస్ట్మెంట్ రన్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా రన్ చేయాలి అని అనుకుంటే అలాంటి కేసెస్లో డైమండ్ జ్యువెలరీ అనేది అంత వర్త్ కాదు. థ్యాంక్ యూ.